నమస్తే అండి. ఇప్పుడు మనము మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్ అనే సమస్య గురించి ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సమస్య గురించి చర్చిద్దాము. అలాగే దాని పరిష్కార మార్గాలు, ప్రెషర్ పాయింట్స్ ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆక్యుప్రెషర్‌లో ఈ సమస్య మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం 100కి 100% ఉంది. అది ముందు మనం గుర్తుపెట్టాలి. గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డైజెషన్ సంబంధించింది, ఈ పొట్ట ఆరోగ్యానికి సంబంధించింది, ఎక్స్‌క్రీటరీ ఈ వ్యర్థాలను బయటికి పంపించాల్సిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆక్యుప్రెషర్‌లో ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆక్యుప్రెషర్ ఏం చెప్తుందంటే అసలు జబ్బు అంటే ఏమిటనే దాని నిర్వచనమే దీని మీద ఆధారపడి ఉంది. జబ్బు, డిసీజ్ అంటే ఏంటంటే శరీరంలో వ్యర్థాలు పోగుబడడమే. మనం తీసుకున్నటువంటి పదార్థాలు ఉంటాయి కదా, ఆహారం తీసుకుంటాం కదా, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, వాటెవర్ ఇవి తీసుకున్నాయి. ఆ వ్యర్థాలు జీర్ణమైన తర్వాత ఆ ప్రక్రియలో మెటబాలిజం ప్రక్రియలో ఏర్పడే వ్యర్థాలు ఏర్పడతాయి. ఆ వ్యర్థాలు శరీరంలో బయటికి వెళ్లకుండా పోగుబడడమే వ్యాధి అంటున్నాం. అక్యుములేషన్ ఆఫ్ ద వేస్ట్ ఇన్ ద బాడీ ఈజ్ డిసీజ్. ఆ వ్యర్థాలను సమర్థంగా బయటికి పంపించేసి తొలగించుకోవడమే చికిత్స అని అంటున్నాం. అందువల్ల ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్. అందువల్ల ఆక్యుపంక్చర్ వెరీ బేసిక్ డెఫినేషనే అది. అందువల్ల బయటికి ఎక్స్క్రీట్ చేయడము, పంపించడము, వ్యర్థాలు తొలగించడము, ఈ మలినాలను, మోషన్ని బయటికి సమర్థంగా పంపే ఒక ప్రక్రియ అవసరాన్ని ఆక్యుప్రెషర్ గుర్తించింది. ఆ జబ్బుకు అదే మూల కారణంగా అనేక జబ్బులు, ఒక జబ్బు కాదు. కాన్‌స్టిపేషన్ అనేది మన మోషన్ పోవడం లేదు అంతవరకు తెలుసు. కానీ దాని ద్వారా వచ్చే అనేక సమస్యలు ఉన్నాయి. వ్యర్థాలు పోగుబడితే ఏ సమస్యను రావచ్చు. గడ్డల దగ్గర నుంచి, కణతుల దగ్గర నుంచి క్యాన్సర్ దాకా రావచ్చు. పైల్స్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్ రావచ్చు. ఇక అసలు ఒకటి కాదు. నిజం చెప్పాలంటే మనం మనని అనారోగ్యం వైపు తీసుకెళ్లే ఒక బండి ఏదైనా ఉందంటే ఆ బండికి ఒక చక్రము అరుగుదల లేకపోవడం, ఇండైజెషను, ఇంకొక చక్రము ఈ కాన్‌స్టిపేషనే మలబద్ధక సమస్య అని చెప్తారు. ఆక్యుపంక్చర్ టెక్స్టులు చెప్తున్నాయి. ఇప్పుడు మనం ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి చూద్దాము. అది చాలా చాలా అద్భుతంగా రిజల్ట్ ఓరియెంటెడ్ పాయింట్ అది. అది ఎక్కడుందంటే మన ఇండెక్స్ ఫింగర్‌లోనే ఉంది. అండ్ 2 ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు అంటాం కదా, ఈ చూపుడు వేలు చూడండి. చూపుడు వేలు, ఇది చూపుడు వేలు, ఇది గోరు. ఈ గోరుకు బొటన వేలు వైపు ఉన్నటువంటి వైపు ఉంది. ఇక్కడ చూడండి, ఈ గోరుకి ఈ ఎడ్జ్‌లో ఉంది, ఔటర్ ఎడ్జ్‌లో ఉంటుంది ఇది. ఈ గోరుకు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది గోరు అనుకోండి, ఇది బొటన వేలు వైపు ఉన్నటువంటి భాగం. ఇది వైట్ పోర్షను, ఇది డార్క్ పోర్షను. ఈ వైట్ డార్క్ పోర్షన్లో ఈ గోరుకు ఈ ఎడ్జ్‌లో ఉంది. LI1 లార్జ్ ఇంటెస్టైన్ 1 పాయింట్. అట్లాగే ఈ ఇండెక్స్ ఫింగర్లో ఉంటుంది. మళ్ళీ బొటన వేలు వైపు వైట్, బ్లాక్. ఈ గోరుకు అవుటర్ ఎడ్జ్ లోపల ఇక్కడ ఉంటుంది. ఇది LI1. ఈ LI1 అనే పాయింట్ని రెగ్యులర్గా ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేయండి, మెల్ల ఇలా చేయండి. లేదా ఇట్లా అనండి, పైకి అనండి. LI1, LI2 ఇట్లా పైకి వస్తుంది కదా, ఇట్లా పైకి అనండి. ఇలా ఎక్కడ అనాలి? దీని మధ్యలో అనాలి. ఇలా ఇటు కూడా అనొచ్చు. ఇలా ఒక మోషన్ వెళ్ళడానికి కొంచెం ముందుగా ఒక 10 నిమిషాల ముందు, 1 నిమిషం పాటు ఈ హ్యాండ్, 1 నిమిషం పాటు ఈ హ్యాండ్ చేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ ద్వారా లార్జ్ ఇంటెస్టైన్ 1లో ప్రెషర్ చేయడం ద్వారా మన లార్జ్ ఇంటెస్టైన్లో కదలికలు, మొటిలిటీ అంటాం కదా, ఒక మూమెంట్, పెరిస్టాటిక్ మూమెంట్స్ అవి వస్తాయి. అప్పుడు మోషన్లో కదలికలు రావడం ద్వారా ఖచ్చితంగా మనకు మోషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మోషన్ మనం ఆ కాన్‌స్టిపేషన్ సమస్యకు ఒక పరిష్కారంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఎందుకు పెరిగింది ఈ సమస్య అంటే, ఒకప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం ఆహారం తీరు మారిపోయింది. ఆయిల్స్ ఎక్కువ ఉన్నది తింటున్నాము, ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము, గ్రీజీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము, ఆయిల్లో ముంచిన పదార్థాలు ఎక్కువ తింటున్నాము, నాన్ వెజ్ పదార్థాలు తినడం ఎక్కువైపోయింది. అట్లాగే బేకరీ ఐటమ్స్, బ్రెడ్ లాంటివి, వాటికి సంబంధించిన ఫుడ్స్ తినడం ఎక్కువైపోయింది.
అట్లాగే మైదా లాంటివి ఎక్కువైపోయినాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, ప్రిజర్వేటివ్స్ కలిపినవి, టిండు, క్యాండు ఎక్కువైపోయినాయి, ఆయిల్స్ కూడా మారిపోయినాయి. వీటన్నిటి కారణాల వల్ల ఏంటంటే మనకు ఒక ఈ కాన్స్టిపేషన్ అనే సమస్య వస్తున్నది. రెండవది ఏంటంటే ఫైబర్ మన శరీరం లోపల చీపురులాగా పనిచేసి ఈ వ్యర్థాలను బయటికి పంపించేటట్టు ఫైబర్ ఉన్నట్టు పుష్కలంగా ఉన్న పదార్థాలు కూడా మనం అంత తగినంత విధంగా తీసుకోలేకపోతున్నాం, తీసుకోవడం లేదు, ఇది నిజం. ఇక మూడవది ఏంటంటే వాటర్ సఫిషియెంట్ తాగడం లేదు. మనం ఇప్పుడు వాటర్ ఇంటేక్ ఎంత ఉండాలి? ఒక 2 లీటర్ల, 3 లీటర్ల, 4 లీటర్ల అని కాకుండా మనం దాహం అయినప్పుడల్లా తాగుతూనే ఉండాలి. మనం దాహం అయినప్పుడు కూడా తాగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాయిదా వేయడం, పోస్ట్‌పోన్ చేయడం, తర్వాత తాగుదాం అనుకోవడం, తాగడం నీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉందా అనుకోవడం. రెండోదేంటంటే ఆ తాగిన ప్రతిసారి మళ్ళీ మూత్రం వస్తుంది కదా అనే అదొక అనవసర భయాలు. ఇవన్నీ కారణం వల్ల ఏమవుతుందంటే వాటర్ కంటెంట్, వాటర్ ఇంటేక్ కనుక ప్రాపర్ లేకపోవడం కూడా ఈ కాన్స్టిపేషన్‌కి కారణమవుతుంది. ఇవన్నీ కాకుండా మోషన్‌ని వదిలించుకోకపోవడం, రాకపోవడం, అసలు ఇబ్బంది పడడం అనే దానికి ఇంకొక కారణం ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం. నిద్ర ప్రాపర్‌గా లేకపోతే కూడా తెల్లవారి ఈ ఎక్స్‌క్రీషన్ అనేది ఈ మనం ఏమంటాం, మన మలినాలను తొలగించుకునే ప్రక్రియ కూడా మందగిస్తుంది. మోషన్ సమస్య వస్తుంది. ఇక ఇంకొక మేజర్ ప్రాబ్లం ఈ మధ్యకాలం మనం చూస్తున్నది అదేంటంటే సైకలాజికల్గా ఉన్నటువంటి ఇష్యూస్. అవేంటి? మనము ఒక విషయాన్ని లెట్టింగ్ గో, వదిలేద్దాం అనే కాకుండా దాన్నే పట్టుకొని వేలాడడం వల్ల, ఒకే విషయం గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల, లేదా ఒక వదిలించుకునే తత్వము, ఇచ్చే తత్వం లేకపోతే అదే పట్టుకొని ఉంటే మన మన కణాల లోపల ఒక తత్వం ఉంటుంది, వదలం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే తత్వం లేదనుకోండి, నేను కొంచెం ఇచ్చే తత్వం నాకు లేదు, వదులుకోను. ఎవరి దగ్గర నేను ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఇవ్వను పట్టాన. ఇచ్చే తత్వం లేదు నాకు సైకలాజికల్గా. అప్పుడు ఆ కణాల్లో కూడా అదే తత్వం ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉన్న మోషన్‌ని కూడా వదులుకోదు. అందువల్ల ఫస్ట్ లెట్ ఇట్ గో, వదిలే తత్వం కూడా రావాలి మనకు. అలా పట్టుకొని వేలాడకూడదు. కొన్ని వదిలేసేయాలి. అలా కాకుండా అన్నీ ఇలా బిగుసుపోయి కూర్చుంటే అక్కడ కూడా ఆ పరిస్థితి వస్తుంది. అందువల్ల సైకలాజికల్‌గా కూడా మనం ఏంటంటే కొంచెం ఫ్రీ ఆఫ్ థాట్స్‌తోని ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అయ్యేలాగా మనం ఉండాలి. ఇదొకటి. అంటే ఇది డయట్ వల్ల సాధ్యం అవుతుంది. డయట్ ఒకటి, తేలికపాటి జీర్ణమయ్యే ఆహారం ఒకటి, ఫైబర్ ఉన్నది, మంచి పుష్కలంగా వాటర్ తీసుకోవడం, 4వది వేలవు తినడం, 5వది నమిలి తినడం. ఇవన్నీ చేస్తూనే సైకలాజికల్‌గా కూడా ఏంటంటే మనం ప్రాపర్‌గా నిద్రపోతూనే ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్‌గా కూడా మనం ఏంటంటే ఒక వదులుకునే తత్వంలోకి రావాలి. ఇవన్నీ కూడా మన ఈ కాన్స్టిపేషన్ అనే సమస్యకు కారణంగా ఉంటున్నాయి. ఈ డయటరీ పుష్కలంగా ఆకుకూరలు, కూరగాయలు, మన ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కూడా దీనికి ఉంటుంది. ఇక ఇది ట్రై చేయండి. మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. నమస్తే.